బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దూకుడు పెంచింది ఇజ్రాయెల్. టెహ్రాన్ టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. ఐఆర్జీసీకి చెందిన 4 కమాండర్లను హతమార్చింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాజాగా కెర్మాన్ షా మిలిటరీ బేస్ పై ఇజ్రాయెల్ అటాక్ దిగింది. మరో 3 సైనిక హెలికాప్టర్లు ధ్వంసం చేసింది. కరాచ్ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా దాడికి దిగిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మరి ముఖ్యంగా గత కొద్ది గంటలుగా దాడిని తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్. ఇరాన్కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పుడు దాడిని తీవ్రతరం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మరి ముఖ్యంగా బంకర్లే టార్గెట్గా ఇరాన్ దాడులకు దిగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ తన దూకుడిని పెంచింది. టెహ్రాన్ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఐఆర్జీసీకి చెందిన 4 కమాండర్లు ఈ దాడిలో హతమయ్యంటే అర్థం చేసుకోవచ్చు. తాజాగా కెర్మాన్ షా మిలిటరీ బేస్ పై ఇజ్రాయెల్ అటాక్కి దిగింది. మరో 3 సైనిక హెలికాప్టర్లను ధ్వంసం చేసింది. కరాచ్ ఎయిర్పోర్ట్ టార్గెట్గా దాడి చేసింది. ఒకసారి ఆ దాడికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. شاش میاد پایین موشک میاد پایین విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రెసెంట్ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే దాడుని తీవ్రతరం చేస్తుంది. మరి ముఖ్యంగా హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను కావచ్చు, హెలికాప్టర్లను కావచ్చు, వీటిని టార్గెట్గా ప్రస్తుతం ముందుకెళ్తున్నారు అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు సుదూర తీరాల్లో అక్కడ హెలికాప్టర్లకు సంబంధించి దాడి చేసిన క్రమంలో అవి ఏ స్థాయిలో పేలిపోయాయో వాటిని లక్ష్యం చేసుకోవడం, ఆ లక్ష్యంగా చేసుకున్న వాటిని పేల్చేయడం. ఇది కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ తన గగనతలం నుంచి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఎయిర్ స్ట్రైక్స్లో భాగంగా ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందికర వాతావరణం అక్కడ తలెత్తిందో అర్థం చేసుకోవచ్చు. దాడుల మీద దాడులు చేస్తోంది, విరుచుకుపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా రియాక్ట్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయనేది. ఐడిఎఫ్ ఒకటే చెప్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏం చెప్తోంది ఈ క్రమంలో ఎవరైనా సరే తమ దేశానికి హాని తలపెట్టేలా ప్రయత్నం చేసినా, అటువంటి పన్నాగాలు పనినా వారిని విడిచిపెట్టమంటోంది. సో ఈ క్రమంలోనే తమ దాడులని వేగవంతం చేస్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దాడులని తీవ్రతం చేస్తున్న క్రమంలో ఇప్పుడు రష్యా కూడా మద్దతుగా వెళుతుందా ఇరాన్కు అనే ఒక చర్చ జోరందుకుంటోంది. కారణం అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్కి మద్దతుగా రంగంలోకి దిగచ్చు అంటూ కూడా స్వయంగా ఇరాన్ని భావిస్తోంది. ఏ క్షణాలనే దాడికి దిగచ్చు అంటూ కూడా. సో ఇప్పుడే అప్రాక్సిమేట్గా 25 ఫైటర్ జెట్స్లతో 40 మిసైళ్లతో ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏం చెప్తుందంటే అప్రాక్స్ 25 ఫైటర్ జెట్స్ స్ట్రక్ ఓవర్ 40 మిసైల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఇజ్రాయెల్ దిస్ మార్నింగ్ అంటే స్థానిక కాలమాన ప్రకారం అంటే 25 ఫైటర్ జెట్స్ సాయంతో 40 మిసైళ్లను అక్కడ పేల్చేసాం. ఆ కాంపోనెంట్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని పేల్చేసామంటే చెప్పుకొస్తోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. దాంతోపాటు ఇంకేమంటుందంటే ఇరానియన్ రిజిమ్కి సంబంధించి ఇరాన్కి గట్టిగానే మేము సమాధానం చెప్పామంటూ కూడా
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. దాంతోపాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్తోందంటే కనుక ఈ దాడులని ఇంకా తీవ్రతరం చేస్తాం. ఒకవేళ ఇరాన్ కనుక మాట వినకపోతే, ఇరాన్ కనుక తన దాడుని తీవ్రతరం చేయకపోతే ఈ దాడిని మరింత తీవ్రతరం చేస్తామంటూ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కావచ్చు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు హెలికాప్టర్ని టార్గెట్ చేసిన తర్వాత దృశ్యాలు, దాంతోపాటు అక్కడ లొకేషన్స్ని, సైనిక యుద్ధ సామాగ్రిని కావచ్చు లేదా సైనిక స్థావరాన్ని కావచ్చు టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్న క్రమంలో అక్కడ పూర్తిగా ధ్వంసమైపోతున్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు చూడొచ్చు. కరాచీ ఎయిర్పోర్ట్ టార్గెట్గా దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ ప్రెసిడెంట్ చిగురు టాకులా వణికిపోతోందా అంటే దాదాపుగా అటువంటి అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం అక్కడ ఎటువంటి దారుణాలు చోటు చేసుకుంటాయనే అంశానికి సంబంధించి దారుణం అంటూ ఇరాన్ ఉపయోగించడం జరుగుతోంది. ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ మా మీద దారుణంగా విరుచుకుపడుతోంది. ఇరాన్ ఒకటే అంటోంది, ఇది ఇజ్రాయెల్ తలపెట్టిన యుద్ధం. ఇది ఇజ్రాయెల్ కనుక ఇక్కడ ఇజ్రాయెల్కి మద్దతుగా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా సరే వదిలిపెట్టేది లేదు. అది అమెరికా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒకవేళ దాడికి దిగాలనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించుకుని దాడికి దిగండి అంటూ కూడా చెప్తోంది. మరి ముఖ్యంగా ఇరాన్ రెజిమ్ని అంతమొందించాలని ఆ లక్ష్యంతో కనుక మీరు దిగాలనుకుంటే అది మీ కళ అంటే మీ కళ నెరవేరదు అంటూ కూడా ఇరాన్ చెబుతోంది. ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ ఒకటే చెప్తోంది, ఎందుకు ఇంత దుందుడిగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఆలోచించుకోండి, ఇంకోసారి మీకు ఆలోచించుకునే సమయం కూడా మేము ఇవ్వకుండా దాడి చేస్తామంటూ చెప్తున్నారు. బట్ ఇజ్రాయెల్ చేసిన ఆ దాడులకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ కాంబాట్ హెలిప్యాడ్ అనుకుంటాం కదా, ఇది ఎక్కడ తెలుసా? కర్మన్షా రీజన్ దగ్గర దాడులకు పాల్పడినట్టుగా ఇజ్రాయెల్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెప్పుకొచ్చింది. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా మాట్లాడుకొచ్చింది. ఏం చెప్తుందంటే ఈ దాడులు ఇంకా కొనసాగుతాయి, ఇక్కడ కనుక ఆలోచించుకోకపోతే. మరి ముఖ్యంగా ఇప్పటికీ ఆ చర్చ జరిగాయి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి జనరల్ తోమర్ బార్ ఇప్పటికీ వేరియస్ స్క్వాడర్స్ను విజిట్ చేయడం జరిగింది. దాంతోపాటు టెల్ అవీవ్కి సంబంధించిన ఎయిర్ బేసెస్లో ఒకసారి పర్యవేక్షించుకున్నారు, ఎయిర్ క్రూస్తో మాట్లాడుకున్నారు, టెక్నికల్ పర్సన్స్తో మాట్లాడారు. అక్కడ చెకింగ్స్ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా గత వారం రోజులుగా ఇటు కంటిన్యూస్గా ఫైటర్ జెట్స్ దాడులకు వెళ్తున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకవేళ ఇరాన్ కనుక దాడులకు దిగితే పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం వాళ్ళు పర్యవేక్షించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది ఇరాన్ మీద. ఇది ఇజ్రాయెలే చెప్పుకొచ్చింది. ఈ దాడుల నేపథ్యంలో ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతోంది ఇజ్రాయెల్. ఎక్కడా కూడా మేము తగ్గామనుకుంటే మీ కర్మ, ఎక్కడ మేము తగ్గామనుకుంటే మీ కర్మ, బట్ మేము విడిచిపెట్టేదే లేదు అంటూ కూడా చెప్తోంది. ఈ నేపథ్యంలో దాడులను వేగవంతం చేస్తుంది. ఒక్కసారి ఆ లొకేషన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ విజువల్స్లో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం. అవి తాజా దృశ్యాలు, అవన్నీ కూడా తాజా దృశ్యాలు. ఇటు 3 సైనిక హెలికాప్టర్లను ధ్వంసం చేస్తామని చెప్పి విజువల్స్ సైతం వాటిని చూపించింది ఇజ్రాయెల్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో. ఈ నేపథ్యంలోనే దాడులు ఇంకా వేగవంతం చేస్తోంది.
ఎవరిని విడిచిపెట్టాం, గుర్తుపెట్టుకుని అందరినీ గుర్తుపెట్టుకుని మరి కొడతామంటూ ఇటు ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఈరోజు రాత్రి మరి తిరిగి దాడులకు దిగే అవకాశం ఉందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా వినిపించే మాట ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి కాదు. అఫ్కోర్స్ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది, కానీ ఈరోజు రాత్రికి ఎవరి మీద దిగుతారు అంటే ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా దిగే అవకాశం ఉందా, లేదా ఇరాన్కి మద్దతుగా రష్యా దిగబోతోందా? రష్యా ఏం చెబుతోంది, అమెరికాను అనవసరంగా కలగజేసుకోకు, నువ్వు కలగజేసుకుంటే కనుక ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి, మరి ముఖ్యంగా న్యూక్లియర్ ప్రమాదం పొంచి ఉంది అంటూ కూడా రష్యా చెబుతోంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి అమెరికా ఏమంటోంది, నువ్వు కనుక న్యూక్లియర్ డీల్ని కుదుర్చుకోకపోతే ఆ దాడిని మరింత తీవ్రతరం చేస్తాం, ఆ దాడిని ఇంకా పెంచుతాం, మరి ముఖ్యంగా ఇంకా సహించేదే లేదు అన్నట్టుగా చెప్పుకొస్తోంది. సో ఇటువంటి క్రమంలో ఎవరి వైపు వెళ్ళే అవకాశం ఉంది? ఈరోజు రాత్రి చాలా కీలకంగా మారిపోతుంది. రిమెంబర్, ఈరోజు రాత్రి అత్యంత కీలకం. మరీ ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి ఇరాన్ ప్రతిదాడులకు దిగుతుందా, లేకపోతే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టే క్రమంలోనే ఉంటుందా? ఈ క్రమంలోనే ఇప్పటికే న్యూక్లియర్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఫోటోకి సంబంధించి అక్కడ కూడా దాడును తీవ్రతరం చేస్తాయి. అంటే అమెరికా కనుక ఇజ్రాయెల్కి వెపన్స్ని సప్లై చేస్తాయి. ఎందుకంటే అమెరికా దగ్గర మాత్రమే ఉన్న ఆ సప్లై చైన్ ఆ కీలకమైన అస్త్రం అది. మరి ముఖ్యంగా అటువంటి అస్త్రం, ఎందుకంటే 14,000 కిలోమీటర్లు, రిమెంబర్ ఒకటి కాదు రెండు కాదు, 14,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్నది అది. అంటే దానికి అంత కెపాసిటీ ఉంది. అది కనుక ఇస్తే కొట్టిపడేస్తూ ఉంటుంది. అది కనుక ఇస్తే మేము చూసేదే లేదు, ఎంత దూరంలో ఉన్నా దాన్ని స్ట్రైక్ చేస్తూ ఉంటుంది. ఏదది బంకర్కి సంబంధించి బంకర్ బస్టర్ బాంబ్స్. ఆ బంకర్ బస్టర్ బాంబ్స్ని ఈరోజు రాత్రికి ఇజ్రాయెల్కి అమెరికా ఇవ్వబోతోందా? ప్రస్తుతం ఇదే ప్రశ్న రైజ్ అవుతోంది. ఇరాన్ ఎలా తిప్పికొట్టబోతోంది? ఇరాన్కు ఎవరు ఎటువంటి ఆయుధాన్ని ఇవ్వబోతున్నారు? ఇజ్రాయెల్కి కనుక అమెరికా బంకర్ బస్టర్ బాంబ్స్ ఇచ్చిందనుకోండి, ఇక కష్టం అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇది 200 అడుగుల వరకు, ఇది కొడితే 200 అడుగుల వరకు కూడా ఉంటుంది. దీని ప్రిసిషన్ 3,000 అంటే 13,600 కేజీలకు సంబంధించి దీనిది ఆ బరువు గురించి మాట్లాడుకున్న సందర్భం. ఒకవేళ దీంతో కొడితే తప్పని పేలిపోతుంది. కాబట్టి ఈ క్రమంలోని ఇప్పుడు ఏం జరగబోతోంది? ఆ బంకర్ బస్టర్ బాంబ్స్ ఈరోజు రాత్రికి ఇజ్రాయెల్కి అమెరికా ఇవ్వబోతుందా? ఒకవేళ బంకర్ బస్టర్ బాంబ్స్ కనుక ఇస్తే ఇరాన్ కాస్త అడుగు వెనక్కి వేసే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళకే ప్రమాదం పొంచి ఉంది అనే విషయం అఫ్కోర్స్ వాళ్ళ క్లారిటీగా తెలుసు. వాళ్ళకి ఈ ఫోటోకి సంబంధించి చాలా కీలకం. ఒకవేళ అక్కడ కనుక దాడికి దిగితే ప్రపంచం ఉలిక్కి పడుతుంది. ఒకవేళ ఎందుకంటే న్యూక్లియర్ ఫెసిలిటీ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి అక్కడ 13,600 నుంచి 14,000 కిలోలది. రిమెంబర్, ఒకటి కాదు రెండు కాదు, ఆ స్థాయిలో బాంబ్ అది. అది కనుక వీళ్ళ చేతికి చిక్కితే, అంటే ఇజ్రాయెల్ చేతికి చిక్కిందనుకోండి, రాత్రికి రాత్రి మాడి మసైపోతుంది. ఇరాన్ అన్నల్లో అతిశయోక్తి లేదు. మరి ముఖ్యంగా ఫోటో ఆ న్యూక్లియర్ ఫెసిలిటీకి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అనుమానాలు బలపడుతున్నాయి. రోజుకి ఈ అనుమానాలు దాంతోపాటు ఆ ఇంటెన్సిటీ పెరగడానికి కారణమవుతున్నాయి. మరి ముఖ్యంగా ఫోటో అణుకేంద్రంపై ఇప్పుడు అందరి దృష్టి అక్కడే ఉంది, అక్కడే ఫోకస్ అయి ఉంది. ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేసింది, ఓకే, బట్ అది కేవలం టెహరాన్కే పరిమితం అవుతుందా? అఫ్ కోర్స్ టెహరాన్కి మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపించట్లేదు. అదుగు ఆ విశ్వాస్ చూడండి, ఆ విశ్వాస్ చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళు కొడుతుంది ఏదో నేల మీద కాదు, యాక్చువల్లీ బంకర్స్ని టార్గెట్ చేస్తున్నారు. మీరు ఆ మట్టి ఆ ధూళి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు 3-4 రకాలు ఉన్నాయి. అంటే అర్థమవుతుంది. ఒకసారి ఆ విజువల్ చూడొచ్చు. ఒకటి మామూలు, రెండోది ఒకసారి ఈ విజువల్ని రిపీట్ చేయండి. ఐ రిక్వెస్ట్ మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నించండి ఈ విజువల్స్ని పీసీఆర్. ఒక్కసారి చూడండి, అద్దిగో కొట్టే పైన చూడండి ఒక యాష్ కలర్ అప్పుడు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. ఇటువంటి ప్రోస్ అండ్ కాన్స్ అంటే సాధ్యాసాధ్యాలు ఇన్ని దీని చుట్టూత గిరిగీసుకొని కూర్చోకుండా గిరి దాటి బయటికి వెళ్ళి ఒక బహుశా ఈ పదం కాస్త తప్పైతే కనుక లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్, ఒక విశృంఖలత్వం అనే పదం ఇక్కడ బహుశా చాలా పెద్దదేమో. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాడు విచ్చలవిడిగా బాంబులు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ పదం ఎవరికైనా కాస్త కలవరపరిచేలా ఉంటే కనుక
ఐ జస్ట్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. బట్ అదంతా ఇంటెన్సిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఇటువంటి పదాలు వాడాల్సి వస్తుంది. మీరు చూడొచ్చు, ఏమీ కాకుండా పేల్చేసుకుంటున్నారు, ఏమీ కాకుండా లేపేస్తున్నారు. ఇజ్రాయెల్ రోజు చేసిన దాడి మనకి బహుశా ఆ ఇమేజెస్లో కాస్త తక్కువగా కనిపిస్తుంది ఇంటెన్సిటీ. బట్ మీరు చూడొచ్చు, వాళ్ళ యుద్ధ హెలికాప్టర్ను లేపేశారు, వాళ్ళ వైమానిక స్థావరాలను టార్గెట్ చేస్తున్నారు. ఇరాన్కి సంబంధించి 1 కాదు 2 కాదు. ఇప్పటికీ నేను చెప్తున్న మాట కదా, ఇది ఇజ్రాయెల్ చెప్తున్న మాట. కాస్త నేను ఆ ట్వీట్ని ఇంకోసారి చదివి వినిపిస్తాను మీకు. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చెప్తున్న మాట, ఇది నా మాట కాదు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ప్లేస్ని అటాక్ చేశాయి, డిస్ట్రాయ్ చేశాయి హెలికాప్టర్స్, కాంబాట్ హెలికాప్టర్స్ అవి. అది కూడా ఎక్కడ తెలుసా, వాళ్ళ మిలిటరీ బేస్ కర్మాన్షా రీజన్లో ఉన్న ప్రాంతంకి సంబంధించి. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి విజువల్స్ చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తాజా దృశ్యాలను చూద్దాం. +148 student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.